అంబర్పేటలో 4 ఏళ్ల బాలుడిపై జరిగిన సంఘటన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 2 రోజుల్లో దాదాపు 500కు పైగా కుక్కలను పట్టుకుని డాగ్స్ క్యాచింగ్ టీమ్స్తో కుక్కలను పట్టుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. క్యాచింగ్ డాగ్స్ కార్యక్రమం మొదలైంది. గడిచిన 2 రోజుల్లో దాదాపుగా 500 పైచిలకు కుక్కలను పట్టుకున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. పట్టుకున్న కుక్కలను వెటర్నరీ హాస్పిటల్కి తరలించి కుక్కలకు టీకాలు వేయించడం కానీ ఆపరేషన్లు చేయించడం కానీ చేయబోతున్నారు. మిగతా చూసుకున్నట్లయితే ఆదివారం అంబర్పేటలో జరిగిన బాలుడిపై ఘటన తర్వాత కూడా మరొక బాలుడిపై కొత్తపేటలో బాలుడిపై ఘటన జరిగింది. ఈ ఘటనపై కూడా మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి కానీ మేయర్ దగ్గర నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పర్యవేక్షణలో చూసుకుంటామని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేయర్ కమిషనర్ని కలవడం, హ్యూమన్ రైట్స్ని కలవడం కూడా జరుగుతుంది. మిగతా చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో ఈ ఏరియాలో కానీ కుక్కలు కనుక ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ను కూడా జీహెచ్ఎంసీ